టికెట్ వార్ నడుస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టారు కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ అనుచరులు. కదిరి టికెట్ ఆయనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు హైదరాబాద్లోని బాబు నివాసం ఎదుట ఆలూరు టికెట్ను సుజాతమ్మకి ఇవ్వాలని కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు టికెట్ విషయంలో తిరుపతి టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ఆరణి శ్రీనివాసులకు టికెట్ కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి విషయంలో పునరాలోచించాలని డిమాండ్ చేశారు. తమతో పాటు స్థానిక జనసేన నేతలు కూడా ఇదే కోరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో ఈ అసంతృప్తులకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎంపీ రావు, అధినేత వీటిని అడ్రస్ చేస్తున్నారా? ఇవి సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే వీళ్ళు వ్యతిరేక వర్గం వైపు కానీ లేకపోతే రెబల్స్గా కానీ నిలబడే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? అంటే మొదటి విడత జాబితా ప్రకటించినప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడైతే ఇలా అసమ్మతి వస్తుందో అటువంటి నేతలందరినీ కూడా స్వయంగా ఆయనే పిలిచి చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్లేమో టికెట్ కేటాయించేసిన దగ్గర ఆల్రెడీ కేటాయించిన వారికి వద్దు, మాకు కావాలంటూ కూడా ఆశావాదులు ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని చోట్ల పెండింగ్ స్థానాల్లో కూడా తమకి టికెట్లు ఇవ్వాలని చెప్పి మరికొన్ని చోట్ల ఆశావాదులు ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు చూసినట్లయితే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కదిరి నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషకు టికెట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే కదిరి టికెట్ కందికొంట ప్రసాద్ సతీమణికి ఆల్రెడీ ప్రకటించేశారు కాబట్టి చాంద్ భాషకు కనీసం హిందూపురం ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల నుంచి హిందూపురం అసెంబ్లీ టికెట్ ఇస్తే హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చాంద్ భాష గెలుస్తారు కాబట్టి కనీసం హిందూపురం ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలంటూ కూడా వారు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. వారందరికీ కూడా నారా లోకేష్ సర్ది చెప్పి పంపించేశారు. మరోవైపు చంద్రబాబు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి చంద్రబాబు నివాసానికి ఆలూరు నుంచి పెద్ద ఎత్తున కోట్ల సుజాతమ్మ మద్దతుదారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఆలూరు టికెట్ కోట్ల సుజాతమ్మకు కేటాయించాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రెండు స్థానాలతో పాటుగా మరొకటి తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే తిరుపతి జనసేన కేటాయించారు. జనసేన నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులు మననే వైసీపీ నుంచి జనసేనలో కూడా చేరారు. ఆయనకు టికెట్ ఇస్తున్నట్లుగా కూడా జనసేన అధినేత ప్రకటించారు. దీంతో ఆర్ఎన్ శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా చేస్తూ కూడా ఇప్పుడు తిరుపతి టికెట్ కేటాయించడం పట్ల ఆయన నాన్ లోకల్స్కి వద్దు, లోకల్స్కి ఇవ్వాలంటూ కూడా లోకల్గా ఉన్నటువంటి జనసేన నేతలతో పాటుగా టీడీపీ నేతలు కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుగుణమ్మ నాన్ లోకల్కి ఇవ్వడం కరెక్ట్ కాదు, అవసరమైతే నేను జనసేనలో చేరతాను, నాకైనా టికెట్ ఇవ్వండి, లేదంటే జనసేన నుంచి స్థానికంగా ఉన్నటువంటి నేతలకైనా టికెట్ ఇవ్వాలంటూ కూడా సుగుణమ్మ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఎక్కడికక్కడ అటు ఆలూరు కానీ ఇటు కదిరి టికెట్ కానీ తిరుపతి టికెట్తో పాటుగా మంత్రాలయంలో కూడా ఈరోజు అదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. మంత్రాలయం ఆల్రెడీ రాఘవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. రాఘవేందర్ రెడ్డికి ఇవ్వద్దు, తిప్పారెడ్డికి ఇవ్వాలంటూ కూడా అక్కడ ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఇప్పటి వరకు రెండు జాబితాల్లో కూడా 128 స్థానాలకు అభ్యర్థులు కేటాయిస్తే మెజార్టీ స్థానాల్లో ఎక్కడైనా అసంతృప్తులు వచ్చినప్పటికీ కూడా అసంతృప్తులు బెడద వచ్చినప్పటికీ కూడా వారందరినీ పిలిచి చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి కొన్ని స్థానాల్లో మాత్రం ఇంకా తమకి టికెట్ కావాలని చెప్పేసి ఆశావాహులు అయితే ఆందోళనకు దిగుతున్నారు. ఈ రోజు కదిరి నుంచి వచ్చినటువంటి ఆందోళనకారులతోటి నారా లోకేష్ మాట్లాడి పంపించారు. చంద్రబాబు తోటి కూడా ఆలూరు నుంచి వచ్చినటువంటి సుజాతమ్మ మద్దతుదారులతో చంద్రబాబు మాట్లాడి వారికి నచ్చజెప్పి పంపించినటువంటి పరిస్థితి. ఈ రకంగా అయితే ఎక్కడైతే ఇలాంటి ఇష్యూస్ రేజ్ అవుతున్నాయో అటువంటి వాటిని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లేదు అంటే కనుక కొన్ని చోట్ల అయితే మాత్రం తమ ఖచ్చితంగా రెబల్స్గా పోటీ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని చెప్పేసి కొన్ని చోట్ల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు మరి వీటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ టీడీపీ అధిష్టానం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. రైట్ ఎంపీ రావు. ఇక బీఆర్ఎస్ను కష్టాలు వీడట్లేదు. ఒకవైపు తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తుంటే పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ నేతలు కారు దిగి వేరే పార్టీలో చేరుతున్నారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో ప్రధాన కార్యదర్శి మాణిక్రావు కదం బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు స్థానిక నాయకులు కూడా కారు దిగి వెళ్ళిపోతున్నారు. మాణిక్రావు కదం మహారాష్ట్రలో ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని లోక్సభ స్థానాలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. దీంతో మహారాష్ట్ర నేత వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ను వీడిన మాణిక్రావు కదం ఎన్సీపీలో చేరారు. గతేడాది జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కొంతమేర ప్రభావం చూపించగలిగారు. దీంతో మహారాష్ట్రలో ఇక నుంచి జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ భావించారు. కానీ తెలంగాణలో ఫలితాల తర్వాత గులాబీ బాస్ సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మహారాష్ట్ర బీఆర్ఎస్ గురించి కేసీఆర్ ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు? పార్టీ భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఆలోచన కాదు, మహారాష్ట్ర వైపు చూసే అవకాశం కూడా లేదు. కేవలం మహారాష్ట్రే కాదు, ఒడిస్సాలో ఒక
శాఖను ఏర్పాటు చేశారు. ఒడిశాలో మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు జాయిన్ అయ్యారు. కర్ణాటకలో కూడా కొన్ని కమిటీలు వేశారు. ఇక మహారాష్ట్రపై మెయిన్గా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే తెలంగాణ బార్డర్ను ఆనుకున్నటువంటి లెంతీ బార్డర్ ఉంది. నాందేడ్, నాగ్పూర్, సోలాపూర్ ఈ ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ కమిటీలు, రీజనల్ కమిటీలు, గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేశారు. కొంతమంది సర్పంచులు కూడా బై ఎలక్షన్స్లో అక్కడ గెలుపొందారు. 3 ప్రాంతాల్లో కూడా ఆఫీసులు ఓపెన్ చేశారు. స్ట్రాంగ్ కమిటీలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు పార్టీ మారినటువంటి మాణిక్రావు కదం ఒక ప్రముఖ నేత, అనేక రైతు ఉద్యమాలు మహారాష్ట్రలో నడిపినటువంటి నేత. ఆయన్ని ఆకర్షించి ఆయన పార్టీలోకి తీసుకొని పార్టీని జాతీయ స్థాయిలో, అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు వీలుగా భారత రాష్ట్ర సమితిగా పేరు కూడా మార్చారు. జాతీయ పార్టీగా ఏర్పాటు చేసిన తర్వాత జాతీయ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా మాణిక్రావు కదం నియమించుకున్నారు. ఆయన మొన్నటి వరకు కూడా యాక్టివ్గా అక్కడ పనిచేశారు. అనేక ప్రాంతాల్లో పర్యటించారు. కేసీఆర్ కూడా 2022లో 4 బహిరంగ సభలు మహారాష్ట్ర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సో ఎప్పుడైతే పార్టీ ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇక్కడ పార్టీని పునర్నిర్మించుకోవడం, ఇక్కడే పూర్తి స్థాయి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కంప్లీట్గా తెలంగాణ మీద ఫోకస్ పెట్టే అవకాశం ప్రస్తుతానికి కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మాత్రమే ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్ర నేతలు అనేక సార్లు లేఖ రాశారు కేసీఆర్కి. పార్టీలో ఉండాలా, పార్టీ శాఖలు కొనసాగుతాయా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు టికెట్లు ఇస్తామన్నారు, ఇక్కడ పార్టీ నుంచి పోటీ చేయమన్నారు. కానీ ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ కానీ ఎలాంటి రియాక్షన్ కానీ పార్టీ నుంచి రావట్లేదు. కాబట్టి మేము పార్టీలో ఉండాలా వద్దా అంటూ అల్టిమేటంగా కొన్ని రోజుల క్రితం లేఖ రాశారు. అయినప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఇప్పుడు మాణిక్రావు కదం మహారాష్ట్రలోనే చాలా కీలకమైనటువంటి రైతు ఉద్యమ నాయకుడు. ఆయన బీఆర్ఎస్ పార్టీని వదిలి ఎన్సీపీలో చేరిపోయారు. ఎన్సీపీలో చేరిన వెంటనే ఆయన్ని రాష్ట్ర పార్టీ రైతు సంఘం నాయకుడిగా అక్కడ పార్టీ ప్రకటించింది. సో ఆయన ఎంత స్ట్రాంగ్ లీడర్ అర్థం చేసుకోవచ్చు. ఇక అస్సాంలో కూడా అదే సిచ్యువేషన్. ఎంత స్పీడ్గా అయితే నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారో అంత స్పీడ్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా విస్తరించేందుకు ఆలోచన చేస్తున్నారా, లేకపోతే తాత్కాలికంగా ఆలోచన విరమించుకుంటే అక్కడక్కడ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర శాఖలకు ఏమైనా సమాచారం అందిస్తారా? భోపాల్, మధ్యప్రదేశ్లో కూడా కొంతమంది నేతలను చేర్చుకున్నారు. వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఢిల్లీలో కూడా హడావుడిగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. దానికంటే ముందు తాత్కాలిక కార్యాలయాన్ని కూడా అట్టహాసంగా ఢిల్లీలో 2022లో ప్రారంభించుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. సో వీటన్నిటి నుంచి పార్టీ మిగతా శాఖలకు ఏం రెస్పాన్స్ చెప్పబోతుంది, ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వబోతుందనే చూడాలి. ఏమైనా దీనిపైన కీలక ప్రకటన పార్టీ చేస్తుందా, కేవలం తెలంగాణ వ్యాప్తంగానే పార్టీ ఇక ఉండబోతుంది, ఇతర రాష్ట్రాల ప్రస్తుతానికి ఫోకస్ లేదు. పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా తోట చంద్రశేఖర్ సహా చాలామంది జాయిన్ అయినప్పటికీ అక్కడ కూడా కార్యాలయం ఓపెన్ చేసినప్పటికీ వాళ్ళు కూడా అందరూ తిరిగి వేరే పార్టీలోకి చేరుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా పార్టీ దీనిపైన ఒక కీలక ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 585లో థర్డ్ స్టోరీ చూస్తే ఏపీలో ఎన్నికల కోడ్ అమలుపై స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన 2 సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విజయవాడ కలెక్టర్ ఢిల్లీరావు సైతం అధికారులను అలర్ట్ చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయలకు పైగా క్యాష్ ని సీజ్ చేశారు అధికారులు. పెద్ద ఎత్తున అక్రమ మద్యంతో పాటుగా పలు వాహనాలను కూడా సీజ్ చేసి స్టేషన్ కి తరలించారు. ప్రతి చెక్ పోస్ట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, ఏపీలో ఎన్నికల కోడ్ ఏ విధంగా అమలవుతోంది? ఇప్పటి వరకు ఎంత మొత్తంలో భారీగా డబ్బును సీజ్ చేశారు? సో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కగా అమలు చేయాల్సిందేనంటూ కూడా ఏపీ సీఈఓతో పాటు సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఏపీ సీఈఓస్కు ఒక స్క్రీనింగ్ కమిటీని కూడా నియమించారు. ఇటు ఈ కమిటీకి సంబంధించి పూర్తిగా ఎవరెవరైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి వైలేట్ చేస్తారో వారిపైన చర్యలు తీసుకోవడంతో పాటు వచ్చేటటువంటి ప్రతి కంప్లైంట్ను కూడా పరిగణలో తీసుకోవాల్సినట్టు కూడా ఆదేశాలు జారీ చేశారు. జీఏడీ కార్యదర్శి, అదనపు కార్యదర్శితో ఈ ఏర్పాటు చేసినటువంటి స్క్రీనింగ్ కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు అయ్యేలాగా ఎవరికెవరికైతే ఈ కోడ్ పట్ల అవగాహన లేదో వారికి అర్థమయ్యేలాగా వారికి అందరికీ కూడా వివరించాల్సినట్టు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక వారితో పాటు జనరల్ సెక్రటరీతో పాటు అదనపు కార్యదర్శులతోటి ప్రత్యేకంగా సమీక్ష కూడా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడితే వారిపైన చర్యలు తీసుకోవాలి. వచ్చేటువంటి ప్రతి కంప్లైంట్లు కూడా పరిగణలో తీసుకోవడంతో పాటు ఎవరెవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొంటున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారిపైన తక్షణమే
సమాచారం ఇవ్వాల్సినట్టు కూడా సూచించారు. ఇక వారితో పాటు ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా బోర్డర్ చెక్ పోస్టుల నుంచి నగదు తరలించే ప్రయత్నం చేసినా, గోల్డ్ లాంటివి పంపిణీ చేసినా లేదా వాటిని తరలించే ప్రయత్నం చేసినా కూడా వారిపైన చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్లు, వాల్ రైటింగ్స్, వాల్ పోస్టర్స్ ఎక్కడెక్కడైతే పబ్లిక్ ప్లేస్లో ఉన్నాయో వాటిని తొలగించడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను ప్రభావితం చేసేలాగా ఎవరు ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా వాటిని నిరోధించేలాగా చర్యలు చేపట్టాల్సిందంటూ కూడా ఏపీసీఓ సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు కార్యదర్శుల స్థాయి అధికారులతోటి ప్రత్యేక సమీక్ష అయితే నిర్వహించారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఇక ఏపీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఏమిటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి? అసలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఖాళీగా ఉన్నాయి? అది కూడా ప్రభుత్వ భద్రత లోపమా? ఇది సరుకు లేకే కదా, నీ పార్టీకి సరుకు లేదు, ముగ్గురు కలిసినా సరుకు లేదు, జనం రాలేదు, చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంత వైఫల్యం చెంది ఈ వైఫల్యాన్ని ఎవడి మీద పెడదాం? జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడదామా? ప్రభుత్వం మీద పెడదామా? పోలీస్ యంత్రాంగం మీద పెడదామా అనేటువంటి ఒక నీచమైన ఆలోచన తప్ప మేము ముగ్గురు కలిసినా జనం రావడం లేదు, ఏమిటి కారణమని ఆలోచించుకునే పరిస్థితిలో మీరు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను. దాంతోపాటు ఎక్కడ చూసిన పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేనంట. అదేంటి ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేనంట. స్కూల్ బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేనంట. అవును, అవి చెరపగలవేమో, కానీ నువ్వేదో అయ్యి చేసి అయ్యేమన్నా చెరిపేస్తావేమో దొంగచాటు వెళ్ళి, కానీ నువ్వు మర్చిపోతున్నావయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు. యు ఆర్ ఏ వెరీ వెరీ సీనియర్ పొలిటీషియన్, మేము ఒప్పుకుంటాం. నువ్వు రాజశేఖర రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తివి, చాలా చూసావు, చాలా చక్రాలు తిప్పానని చెప్పావు. దట్ ఈస్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అప్పుడు లేకపోయినా ఇది మ్యానిపులేటర్. నీకు ఒక్కటి మనవి చేస్తున్నా, ఈ పుస్తకాల మీద బొమ్మలు చూస్తున్నావు లేదా పట్టాల మీద బొమ్మలు చూస్తున్నావు, మరిచిపోకు. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో బొమ్మ ఉన్నాడయా, పిచ్చోడా, గుర్తుపెట్టుకో. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు మేలు చేసి 30 లక్షల మందికి పట్టాలిచ్చి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో బొమ్మలా నిలిచిపోయినటువంటి వ్యక్తిని చెరపటం నీకు సాధ్యపడిద్దా అని అడుగుతా ఉన్నా. ముగ్గురు కాదు, 1 కోటి మంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్రాన్ని చెరపలేరెవరు? అది నువ్వు చూస్తావు, తొందరలో చూస్తావు. జూన్ 4 కదా, జూన్ 4వ తారీఖు చూస్తావు. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ప్రజలు నొక్కిన ఫ్యాన్ బటన్స్ చూసిన తర్వాత అప్పుడు గుండె ఆగుతుంది. నీకు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎల్లో మీడియా ఉందని రోజు దుష్ప్రచారం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బుట్టలు బుట్టలుగా బురద జల్లినా, మీ రామోజీరావు లేదా మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 నాయుడు ఎంతమంది ఎన్ని బురదలు జల్లినా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చెరపటం ఎవడి సాధ్యమో కాదని మనం చేస్తున్నా. చేతగాని వాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు. ఎవడి మీదో నెట్టేసేది, నడవలేక దారి ఒకడన్నా అంటే ఎవడు వెనక. ఆ సామెతిగా నీకు ప్రజలు రాకపోతేను, నీ మైకు పనిచేయకపోతేను ఎవడి మీదో నెట్టేసేయాలనేటువంటి దుర్బుద్ధి వాళ్ళంతా ఆ ఆంధ్రజ్యోతి ఈనాడులో వైఫల్యం, భద్రతా వైఫల్యం అని ఓ పుంకాలుగా వాళ్ళు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి అవి చూపించి అసలు చిలకూరుపేటలో ప్రజాగళం అట్టర్ ఫ్లాప్ అయిందనేటువంటి విషయం ప్రజలు అనుకుంటుంటే దాన్ని దోవ మరలించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి, కోడ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి రాబోయే కాలంలో జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన 175 సీట్లు గెలుచుకొని ముందుకు వెళ్తుందని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మాకేం పని, ఒక విషయం మనం
ముగ్గురే కాదు ఎంతమంది కలిసి పోటీ చేసినా జగన్ని ఓడించలేరని టీడీపీ కూటమిపై విమర్శలు చేస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇక 5-5లోకి వచ్చేద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. పొలిటికల్ లింకులపైన ఫోకస్ పెట్టారు అధికారులు. విచారణలో భాగంగా ఎస్ఐబి ఆఫీస్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ట్యాపింగ్ ఎవరి డైరెక్షన్లో చేశారు, ఎందుకు చేశారు అన్న విషయాలపై డొంక కదులుతోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అడ్డాగా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వంటి టీం మామూలు కథలు నడపలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు తెరపైకి వచ్చాయి. ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వైడ్ యాంగిల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. బంజారా హిల్స్ పిఎస్లో ప్రణీత్ రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కూపీ లాగిన కొద్దీ ఖతర్నాక్ విషయాలు క్యూ కడుతున్నాయి. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేటు వ్యక్తుల కాల్స్ విన్నాడు ప్రణీత్. అలాగే అనధికారికంగా కొన్ని సాఫ్ట్వేర్లను ఇతర దేశాల నుండి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఎస్ఐబికి చెందిన పలు హార్డ్ డిస్కుల్ని కూడా కట్టర్లతో కత్తిరించి వాటిని అడవిలో పడేసినట్లు ప్రణీత్ విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ప్రణీత్ని వికారాబాద్ అడవిలోకి తీసుకెళ్లి ఆ హార్డ్ డిస్క్ శకలాల్ని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. అసలు హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పొలిటికల్గా దీని వెనక ఎవరున్నారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రణీత్తో పాటు ఆయనతో కలిసి పనిచేసిన అధికారుల్ని ఈ బృందం విచారణకు పిలిపిస్తోంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్ని ఓ ఏసీపీ సహా మరో 2 అధికారులతో కూడిన బృందం ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కేసు ప్రాధాన్యత దృష్ట్యా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేవలం ఫిర్యాదుదారులు మినహా ఇతరుల్ని స్టేషన్లోకి అనుమతించడం లేదు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. ప్రణీత, మొత్తం ఈ ప్రణీత్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారో ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినటువంటి సాఫ్ట్వేర్లను ప్రస్తుతం పోలీసులు వాటిని కనుగొనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఎస్ఐబి అంటేనే ప్యూర్లీ డెడికేటెడ్ టు ఎక్స్ట్రీమిస్ట్ కాబట్టి మావోయిస్టులకు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి రికార్డ్స్ని వినేందుకు సర్వీస్ ప్రొవైడర్ అనుమతి తప్పనిసరి. వీళ్ళు మొదట సర్వీస్ ప్రొవైడర్కి లెటర్ పెడతారు. సో సర్వీస్ ప్రొవైడర్ నుండి ఒక లింక్ క్లిక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తేనే సదరు నంబర్ నుండి ఏదైతే కాల్స్ వస్తాయో వాటిని వినేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది అఫీషియల్గా జరిగేటువంటి ప్రాసెస్. కానీ అనధికారికంగా ఈ అఫీషియల్ సాఫ్ట్వేర్ని కాకుండా ఇతర ప్రాంతాల నుండి కొన్ని స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్స్ని ఎస్ఐబిలో ఉన్నటువంటి కంప్యూటర్స్ లోపలికి ఇన్స్టాల్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ల ద్వారానే మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ అన్నింటినీ కూడా విన్నారు. సో ఇప్పుడు ఆ ప్రైవేట్ వ్యక్తుల డేటా అంతా కూడా ఒక హార్డ్ డిస్క్లు కావచ్చు, పెన్ డ్రైవ్లు కావచ్చు, వాటన్నిటిలో కూడా ప్రతిరోజు రోజువారీగా కాపీ చేసినటువంటి వాడు తనకి ఎవరైతే ఆ టాస్క్ ఇచ్చారో సంబంధిత పర్సన్కి వాటన్నిటిని రికార్డింగ్స్ అంతా కూడా పూర్తిగా షేర్ చేసేవాడు. సో ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో ఆ రోజు మొత్తం ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి ఆ 3 సాఫ్ట్వేర్స్ని కూడా తొలగించాడు. సో మళ్ళీ ఆ సాఫ్ట్వేర్స్ని రీట్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ని మొత్తం అందులో ఉన్నటువంటి మానిటర్స్ అంతా కూడా కంప్లీట్గా వాటిని ఎరాడికేట్ చేసేసి వాటి ప్లేస్లో కొత్త వాటిని తీసుకొచ్చి అమర్చేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా సీసీ కెమెరాస్ ఆఫ్ చేసి చేశాడు అనేటువంటిది ప్రణీత్ పై ఉన్నటువంటి ఆరోపణ. సో ఈ ప్రాసెస్కి సంబంధించి పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించేటువంటి పనిలో ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి టీంతో పాటు కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు, సో వారందరినీ కూడా పిలిపించి విచారిస్తున్నారు. ఇక పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులపై నిర్మల్ మున్సిపాలిటీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇప్పటికే రెడ్ నోటీసులను జారీ చేసిన అధికారులు నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్ కాలనీ, గాజుల్పేట కాలనీల్లో పన్నుల వసూలుకు వెళ్లారు. 2 కాలనీల్లోని 6 ఇళ్ల యజమానులు పన్నులు చెల్లించడం లేదు. దీంతో రెవెన్యూ అధికారి అనీప్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించింది. 6 ఇళ్ల గేట్లను జప్తు చేసి ట్రాక్టర్లతో తీసుకువెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేశారు ఆ పన్ను వసూలుకి సంబంధించి? అలానే ఇప్పుడు అధికారులు ఏం చేశారు? అసలు అక్కడ ఏం జరిగింది? ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావడంతో నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు దూకుడు పెంచారు. అయితే ఈ దూకుడు వ్యవహారమే ఇప్పుడు విమర్శల పాలవుతుంది. 842 మంది బకాయిదారులు ఉన్నారు. అంటే మొండి బకాయిదారులు. ఈ మొండి బకాయిదారులకు సంబంధించి 2 ఏళ్లుగా బకాయిలు చెల్లించడం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బకాయిలు తిరిగి తీసుకోవాలనే ఉద్దేశంతో రెడ్ నోటీసులు కూడా జారీ చేశారు. రెడ్ నోటీసులను దాదాపు 4 రోజుల క్రితం జారీ చేశారు. 3 రోజుల సమయం తర్వాత 3 రోజుల సమయం ఇచ్చి ఈ డబ్బులు కట్టాలని కూడా మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు చెప్పారు. కానీ అయినా కూడా 200 మంది మాత్రమే ఆ డబ్బులు కట్టి మిగతా 600 మంది ఈ డబ్బులు కట్టకపోవడంతో ఆ 600కు సంబంధించిన ఇళ్ల మీద దాడులు చేశారు.
కేవలం 12 మంది ఇండ్లను గేట్లు తలుపులు తీసుకురావడం ఇప్పుడు విమర్శల పాలవుతుంది. అది ప్రియదర్శిని నగరు, అటు ఆదర్శ్ నగరు, విశ్వనాథ్పేట, గాజులపేటకు సంబంధించిన ఏరియాల్లో దాడులు చేసిన తర్వాత గేట్లను ఊడబీకి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, పరువు పోగొట్టే విధంగా వ్యవహరించారంటూ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు, ఆదేశాల ప్రకారమే ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఇప్పుడు మేము ఈ వ్యవహారాన్ని చేస్తామంటూ కూడా మున్సిపల్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి. మున్సిపల్ సిబ్బంది అయితే నాకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ మొండి బకాయిలు వసూలు చేసే భాగంలో భాగంగా రెడ్ నోటీసులు ఇచ్చినా కూడా ఎవరు స్పందించకపోవడంతో ఆ స్పందించని ఇళ్లకు వెళ్ళి ఈ విధంగా తాళాలు తలుపులు తీసుకోవచ్చామని చెప్తున్నారు. ఈ వ్యవహారాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, విమర్శల పాలవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలని అమలు చేశామంటూ మున్సిపల్ శాఖకు సంబంధించిన సిబ్బంది అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు నిర్మల్ మున్సిపాలిటీలో ఇది హాట్ టాపిక్గా మారింది. మరో 600 రెడ్ నోటీసులు ఇచ్చిన ఎవరైతే ఉన్నారో 600 రెడ్ నోటీసులు తీసుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇదే రకంగా వసూలు చేస్తామంటూ కూడా మున్సిపల్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి అయితే ఇంకా కనిపిస్తుంది. ఎస్ నరేష్.